వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న మూమెంట్ అయితే రానే వచ్చేసింది. ఇంత కాదు ఎంట కాదు, పుష్ప 2 మూవీ కోసం అయితే చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. నియర్లీ 3 years నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈ రోజు అయితే ఫైనల్ గా ఆ డే అయితే రానే వచ్చేసింది. ఈ రోజు అయితే ఇంకా రచ్చనే ఉండబోతుందని చెప్పొచ్చు. ఇంకా ఫ్యాన్స్ కి అయితే ఒక పెద్ద పండగ వాతావరణం లాగా అయితే మారిపోయింది. అయితే మరి డే 1, సో ఈ డే 1 అడ్వాన్స్ బుకింగ్లు హైదరాబాద్ లో ఎన్ని థియేటర్స్ అయినాయి, అదే విధంగా దానికి మనీ కలెక్షన్ కూడా ఎంత వచ్చిందో ఒకసారి అయితే ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుష్ప 2 చూసుకుంటే గనక, సో పుష్ప 2 వచ్చేసి 1521 షోస్ అయితే నడుస్తున్నాయి ఈ మనకి అడ్వాన్స్ బుకింగ్ లో అయితే. అదే విధంగా దీనికి వచ్చేసి 18.94 crores అయితే సాధించింది. అది కూడా 81.7%. అది మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే 3 hours ముందు అయితే వచ్చింది. అంటే మనం కల్కి అదే విధంగా దేవరతో కంపేర్ చేసుకుంటే గనక మనకి పుష్ప 2 అయితే వచ్చేసి 1521 షోస్ కి 18.94 crores అయితే రానే వచ్చేసాయి. అదే విధంగా మనం కలికి చూసుకున్నట్లయితే కనుక కలికి అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి సో 1612 షోస్ అయితే ఇచ్చారు. దానికి మనకి మనీ వచ్చేసి 18.90 crores అయితే వచ్చాయి. అదే విధంగా దేవర చూసుకుంటే గనక 1736 షోస్ అయితే ఇచ్చారు. ఆ షోస్ కి అయితే మనకి మనీ వచ్చేసి 17.61 crores అయితే వచ్చాయి, 83%. సో అంటే మనకి పుష్ప ఎందుకు తగ్గింది అని అనుకుంటే గనక, అంటే పుష్ప కలికి కన్నా ఎక్కువనే ఉంది, బట్ షోస్ ఎందుకు తగ్గాయి, అదే విధంగా మనీ అనుకున్నంత ఎందుకు రాలేదు, దేవరకి ఎందుకు రీచ్ కాలేదు అని మనం మాట్లాడుకోవాలనుకుంటే గనక, మెయిన్ ఐమాక్స్ లో కొన్ని కారణాల వల్ల అయితే ప్రసాద్ ఐమాక్స్ లో అయితే థియేటర్ లో ఈ షోస్ అనేది వేయడం లేదు. అండ్ కొంచెం ఏదైతే మనకి కొన్ని గొడవల వల్ల అదైతే వేయడం లేదు. దాని వల్ల మనకి మనీ వచ్చేసి 18.94 crores అయితే సాధించింది. అదే విధంగా 1521 షోస్ అయితే సో వచ్చాయి. అదే విధంగా మనకి 1521 షోస్ లో అయితే ఆడుతుంది హైదరాబాద్ లో. అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి 18.94 crores అయితే వస్తున్నాయి. అదే విధంగా మరి 1 day లో చాలా మంది ఏమంటున్నారంటే, మాకు 1 day లోనే బక్క 200 కోట్లు కొడతాము, 300 కోట్లు కొడతామని చెప్పేసి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగానే కొడుతుందా లేదా అనేది కూడా సో ఫైనల్ గా మనకి థియేటర్ లో అయిపోయినాక అయితే చూడాలి ఫస్ట్ డే కలెక్షన్ ఎలా వస్తుంది. అదే విధంగా కలికి అండ్ దేవర మరి దాటుతుందా, అండ్ మనం త్రిబుల్-ఆర్ ని, బాహుబలిని, కేజీఎఫ్ ని అన్నిటిని మించి రికార్డ్స్ అయితే బద్దలు కొడతాము. ఓవరాల్ గా మేము చూసుకున్నట్లయితే 2000 కోట్లు 3000 కోట్లు అయితే పక్కా రికార్డ్ చేస్తామని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. అదే విధంగా మనం ట్రైలర్ చూసుకున్నా కానీ ఆ ట్రైలర్ లో కూడా ఇంకా ట్రోలర్స్ కి కూడా ఏమాత్రం ట్రోల్ చేయకుండా అలా అయితే ఇచ్చేసాడు. సుకుమార్ డైరెక్షన్ లో వస్తుంది, సుకుమార్ కూడా ఇంత బాగా అయితే ఇచ్చాడు. సో మనం ట్రైలర్ చూసుకున్నా కానీ మూవీ మాత్రం ఒక రేంజ్ లో పీక్స్ లో ఉండబోతుందని అయితే అర్థమైపోతుంది. అదే విధంగా మనకు దుబాయ్ నుంచి కానివ్వండి, యుఎస్ నుంచి కానివ్వండి ఆ రివ్యూ చూసుకున్నా కానీ ఇంకా మరొక నేషనల్ అవార్డు కొట్టబోతుందని చెప్పేసి వాళ్ళు కూడా రివ్యూ అయితే ఇస్తున్నారు. సో మూవీ అయితే చాలా బాగుందని చెప్పేసి అయితే యుఎస్ నుంచి, దుబాయ్ నుంచి ఇలా మనకి నార్మల్ ఫారెన్ నుంచి అయితే చాలా రివ్యూస్ అయితే వస్తున్నాయి. మూవీ ఎలాంటి నెగటివిటీ లేదు, చాలా బాగుంది అని చెప్పేసి రివ్యూస్ కూడా వస్తున్నాయి. కాబట్టి మరి ఈ కలికిని దేవరాన్ని దాటేస్తుందా లేదా అనేది చూడాలి. సో మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక సో పుష్ప 2 అయితే వచ్చేసి 1521 షోస్ కానీ ఐమాక్స్ లో కూడా ఇస్తుంటే బాగుంటది అని చెప్పేసి అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. బట్ ఐమాక్స్ లో కొంచెం మైత్రి వాళ్ళకును ఐమాక్స్ వాళ్ళకి కొంచెం గొడవలు అయిపోయి ప్రసాద్ ఐమాక్స్ లో అయితే షోస్ అయితే ఇవ్వడం లేదు. సో మేబీ ఈ ఐమాక్స్ లో షో చేసి ఉంటే కనుక కొంచెం ఇంకొంచెం దాటేది, మేబీ 18 అనేది కాస్త 19 వరకు క్రాస్ అయ్యేదేమో. బట్ ఎందుకంటే ఐమాక్స్ లో కూడా కొంచెం ఐమాక్స్ లో కూడా టికెట్ రేట్స్ అనేటివి ఆ విధంగా అయితే ఉంటాయి. ఇందులో ట్యాక్సెస్ కట్ అయినప్పటికీ మాత్రం చాలా టికెట్స్ మాత్రం ఇందులో మనకి మెయిన్ చూసుకున్నట్లయితే కనుక కల్కికి అయితే రీచ్ అయిపోయిందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే కల్కిది 18.90 అయితే కనుక ఇక్కడ మనకి పుష్ప 2 వచ్చేసి 18.94. ఈవెన్ ప్రసాద్ ఇవ్వనప్పటికీ కూడా. అదే విధంగా దేవర వచ్చేసి అయితే 17.61 crores అయితే వచ్చింది. సో మనకి షోస్ చూసుకుంటే కనుక దేవరది 1736 షోస్, అదే విధంగా కల్కిది వచ్చేసి 1612 షోస్. అదే విధంగా మనకి పుష్ప 2 వచ్చేసి షోస్ తక్కువ అయినప్పటికీ మనీ మాత్రం ఎక్కువనే వచ్చాయని చెప్పొచ్చు. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మెయిన్ కల్కికి కొంచెం కల్కికి ఎక్కువ అయినప్పటికీ దేవరకి మాత్రం తక్కువ ఉందని చెప్పొచ్చు. సో మనం చూసుకున్నట్లయితే కనుక అబ్రాడ్ లోనే ఎక్కువ వస్తుంది అనుకున్నాం, కానీ ఇది ఓవరాల్ గా మనం ఇది అంటే మన ఇండియా వ్యాప్తంగా కాదు, ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కాదు, జస్ట్ హైదరాబాద్ లోనే హైదరాబాద్ డే 1 అడ్వాన్స్ బుకింగ్ చూసుకుంటేనే ఇంత ఉంది అని అనుకుంటే కనుక మరి ఓవరాల్ మనం ఇండియాలో చూసుకుంటే అదే విధంగా వరల్డ్ వైడ్ చూసుకుంటే ఇంకా ఏ విధంగా ఉండేదో ఎక్స్పెక్ట్ చేయండి. సో ఓన్లీ పుష్పకే ఇంత ఉంది అని
ఏంటంటే అంటే మనకి పుష్పకి ఆల్రెడీ ఎక్కువ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ పుష్ప 2, సో పుష్పాన్ని మించి ఇంకా బాహుబలి అన్నిటిని బ్రేక్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ ఒక్క జస్ట్ 1 డే అడ్వాన్స్ బుకింగ్ చూస్తేనే ఇంత ఉంది అని అంటే, ఇంకా అందులో మళ్ళీ ఈ వీక్ లో కూడా టికెట్ రేట్స్ ఎక్కువనే ఉన్నాయి కాబట్టి జస్ట్ ఈ వీక్ లోనే మేబీ 1000 crores 2000 crores కొట్టొచ్చేమో అని కూడా ఫ్యాన్స్ అయితే అంటున్నారు. మేబీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. అదే విధంగా మనకి ఆ రివ్యూ చూసుకున్నట్లయితే కూడా 100% అయితే 1000-2000 crores అయితే 100% కొడుతుందని అయితే చెప్పొచ్చు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ డే ఓన్లీ హైదరాబాద్ లోనే ఇంత ఉంది అని అంటే కనుక ఓవరాల్ తెలంగాణ, దుబాయ్, అదే విధంగా అంటే తెలంగాణ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఇంకా ఏ విధంగా ఉండబోతుందో ఈ జస్ట్ ఈ ఒక్క రివ్యూ చూసుకొని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ మూవీ గురించి, అదే విధంగా ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు, మీకు కూడా టికెట్స్ దొరకాయా, మరి టికెట్స్ రేట్స్ గురించి కూడా ఏమనుకుంటున్నారు? సో నేను కూడా ఈ మూవీ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాను. ఇంకా తొందరగా వెళ్ళి మూవీ అయితే చూసేయాలి. మీరు కూడా ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.